ఆలయ పరిసరాల్లోని మహంకాళి ఆలయ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు అమ్మవారి వెండ కిరీటంతో పాటు హుండీలోని నగదును అపహరించినట్లు అధికారులు తెలిపారు. ఉదయం అభిషేకం నిర్వహించేందుకు ఆలయానికి వెళ్లిన పూజారులు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి వెంటనే ఆలయ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తూ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన భక్తుల్లో ఆందోళన గురిచేస్తోంది. బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో పైన మహంకాళి అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ 12 టైంలో వర్షం పడుతూ ఉంది, కరెంట్ వస్తూ పోతూ ఉంది. ఆ టైంలో 2 దొంగలు పైనుంచి దూకి వచ్చేసి ఈ గడి ఏదైతే ఉందో అమ్మవారి తాళం వేసిన గడి పగలగొట్టేసి లోపలికి వెళ్ళేసి హుండీ పెట్టేసి తాళం వేస్తారు కాబట్టి ఆ హుండీను అమ్మవారి పైన ఒక వెండి కిరీటం ఉన్నది, ఆ కిరీటం తీసుకొని వెళ్ళటం జరిగిందండి. ఇంకా పూర్తి స్థాయిలో అది పోలీసులు వాళ్ళంతా కూడాను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇది అండి. బంగారు ఆభరణాలు ఉన్నాయి కానీ అమ్మవారి మీద అలాగే ఉన్నాయి, ఏమీ పోలేదు. అమ్మవారి పుస్తక ముక్కుపోగు బొట్టు ఉన్నాయి, అవి అలాగే ఉన్నాయి.